ఈ ప్లేస్ చూసినప్పటికీ కూడా మనకి ఎంత దారుణంగా కనిపిస్తుందో చూస్తున్నాం కదా. మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కూడా ఉంది. ఇదే రోడ్లో చాలా మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు. షార్ట్ కట్ రోడ్ అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి సాయంత్రం కానీ ఉదయం కానీ పనులు పూర్తయిన తర్వాత కొంచెం షార్ట్ కట్ రోడ్లో వెళ్తూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. కానీ మరి ఆ అమ్మాయి ఇక్కడ బేగంపేటలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ నుంచి బేగంపేట ఒక పబ్కి అమ్మాయి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ బేగంపేటలో ఉన్న పబ్ నుంచి ఆ వృత్తిరీత్యా తను డ్యూటీ ముగించుకొని కూడా ఇదే దారిలో రావడం జరిగింది. కానీ ఆ బంజారా హిల్స్ నుంచి ఇక్కడ ఈ పబ్కి మారిన తర్వాత ఇద్దరి మధ్య కొంచెము విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అతని ఫోన్ కానీ జహీర్ ఫోను ఫాతిమా లిఫ్ట్ చేయకపోవడము, అలాగే తనతో మాట్లాడకపోవడము, తనకు కలవకపోవడం అనేది తను ఒక ఆవేదనకు గురవ్వాల్సిన సిచ్యువేషన్లు కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఎందుకు పిలిపించాడు అనే కోణంలో కూడా వెళ్తే మనము ఆమెతోటి నేను మాట్లాడాలి నువ్వు రా అని చెప్పేసి కూడా ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడుకునే తరుణంలో మరి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయిందా లేకపోతే ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇదే స్పాట్ ఏమో వాళ్ళు కలిసేది అనేది కూడా తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు కలిసినప్పటికీ ఈ స్పాట్లో కలిసారేమో అనేది అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బయట కలుస్తున్నారు అనే విషయాలు వెల్లడిస్తున్నారు కాబట్టి ఇక్కడే వాళ్ళ స్పాట్ ఏమో అని తెలుస్తుంది. అందుకే ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి పిలిపించేసి కూడా ఆ అమ్మాయి పైన దాడి చేయడం కూడా అది దారుణంగా ఎలా అంటే ఒక బండరాయితో తన మొహం పైన అంతా కూడా మోది అసలు ఆ అమ్మాయిని చాలా ఘోరంగా కూడా ఇక్కడ తనను హతమార్చినట్టుగా తెలుస్తూ ఉంది.